పాండవుల అరణ్యవాసం ముగిసింది. వైశంపాయనుడు చెప్పగా విన్న జనమేజయుడు మహర్షి, మా తాతలు పాండవులు వనవాసానంతం అజ్ఞాతవాసంను అతి రహస్యంగా చాతుర్యంగా కౌరవులకు తెలియకుండా ఎలా గడిపారు, వివరంగా చెప్తారా అని అడిగాడు. వైశంపాయనుడు, జనమేజయ, పాండవులు తమ వనవాస కాలాన్ని పూర్తి చేశారు. ధర్మరాజు తమతో వచ్చిన బ్రాహ్మణులను చూసి, అయ్యా, ఇన్నాళ్ళు మాతో పాటు మీరు అడవులలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇక మేము అజ్ఞాతవాసం గడపవలసి ఉంది. మా అజ్ఞాతవాసం మేము నిర్విఘ్నముగా గడపాలని మమ్మల్ని ఆశీర్వదించండి అని వారికి నమస్కరించాడు.